టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా గురువారం నాడు ఉగాండా పపువా న్యూగినియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఉగాండా 3 వికెట్ల తేడాతో పపువా న్యూగినియాను ఓడించింది. వరల్డ్ కప్లో ఆ జట్టుకు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. టాస్ నెగ్గిన ఉగాండా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్కి దిగిన పపువా న్యూగినియా 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌట్ అయింది. ఉగాండా బౌలర్లలో అల్పేషు, సుబుగా, కోస్మోసు, జుమా వీళ్ళందరూ కూడా తలా 4 వికెట్లు తీగా మసాబా 1 వికెట్ తీశాడు. ఇక్కడ అసలు విశేషం ఏమిటంటే ఉగాండా సీనియర్ బౌలర్ సుబగా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే అత్యుత్తమ ఎకానమీ బౌలింగ్. ఇదే పొట్టికప్లో దక్షిణాఫ్రికా బౌలర్ బార్టమన్ చేసిన అత్యుత్తమ ప్రదర్శనను సుబుగా అధిగమించాడు. బార్టమన్ 2.25 చొప్పున ఓవర్కి పరుగులు ఇస్తే ఇప్పుడు సుబుగా కేవలం ఓవర్కి 1 పరుగు చొప్పున మాత్రమే పరుగులు ఇవ్వటం అనేది జరిగింది. సుబుగా 4 ఓవర్లలో 2 మెడిన్ ఓవర్లు వేశాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉగాండా 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి దారుణ పరాజయాన్ని మూటగట్టుకునేలా కనిపించింది. అయితే 33 పరుగులు చేసిన రియాజత్ అలీషా, 13 పరుగులు చేసిన జుమా మియాగి బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి ఉగాండాను గెలిపించారు. వీరిద్దరూ ఓ మోస్తరుగా రాణించడంతో ఉగాండా 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రియాజత్, మియాగి మినహా ఉగాండా ఇన్నింగ్స్లో ఎవరు కూడా 2 అంకెల స్కోరు చేయలేదు. ఇక పపువా న్యూగినియా బౌలర్లలో అలై నావ్, నార్మన్ వనువా చెరో 2 వికెట్లు తీగా చాడ్ సోపర్, అసద్ వలా చెరో వికెట్ తీశారు. ఈ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు ఉగాండాను కొంత ఇబ్బంది పెట్టారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఉగాండా తొలి విజయాన్ని నమోదు చేసుకోవడంతో ఉగాండా ఆటగాళ్లు, అభిమానులు తమ తొలి విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అభిమానుల కేరింతలు, డ్యాన్స్లతోటి గయానాలోని ప్రావిన్స్ స్టేడియం హోరెత్తిపోయింది. మ్యాచ్ అనంతరం ఉగాండా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పపువా న్యూగినియా 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు ఓపెనర్ అసద్ వలా 2 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే రామ్జానీ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా డక్అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ టోనీ ఉరా 6 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి కాస్మస్ కొయటా బౌలింగ్లో ముసాబాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి సెసేబావు 9 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 5 పరుగులు మాత్రమే చేసి జుమా మియాగి బౌలింగ్లో ముకాసాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక లెగా సియాకా 17 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 12 పరుగులు మాత్రమే చేసి రన్అట్ అయ్యాడు. హిరిహిరి 19 బంతులు ఎదుర్కొని 2 4లతోటి 15 పరుగులు చేసి సుబాగా బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా వెనుతిరిగాడు. ఇక చార్లెస్ అమిని 14 బంతులు ఎదుర్కొని 5 పరుగులు మాత్రమే చేసి సుబాగా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. 20 బంతులు ఎదుర్కొన్నటువంటి డోరిగా 1 సిక్సర్ తోటి 12 పరుగులు చేసి రంజానీ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా వెనుతిరిగాడు. చాడ్ సోపర్ 11 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసి మసాబా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. తర్వాత వనువా 10 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేసి క్వేయుటా బౌలింగ్లో సెసెజ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అలైనావో 6 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేసి మియాగి బౌలింగ్లో బౌల్డ్ కాగా చివరిలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కరికో 2 బంతులు ఎదుర్కొని పరుగులు ఏమి చేయకుండా నాట్అవుట్గా నిలిచాడు. దీంతో పపువా న్యూగినియా 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక ఉగాండా బౌలర్లలో రంజానీ, క్వయోటా, మియాగి అదేవిధంగా సుబాగా వీళ్ళందరూ కూడా తలా 2 వికెట్లు తీస్తే మసాబా 1 వికెట్ తీయడం జరిగింది. ఇక 78 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఉగాండా త్వరగానే వికెట్లు కోల్పోయింది. మంచి ఆరంభం ఏమీ దక్కలేదు. ఆ జట్టు ఓపెనర్ ముసాకా 3 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే నవో బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా వెనుతిరిగాడు. మరొక ఓపెనర్ సెసెజీ 3 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి నవో బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా వెనుతిరిగా 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ఉభయ 2 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి వనువా బౌలింగ్లో అసద్ వలాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంటే తొలి 3 బ్యాటర్లు త్వరగా వెనుతిరిగారు. అయితే 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి రియాజత్ అలీషా అద్భుతంగా ఆడాడని చెప్పాలి. ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్ అతనే. 56 బంతులు ఎదుర్కొన్నటువంటి అలీషా 1 4 తోటి 33 పరుగులు చేసి వనువా బౌలింగ్లో కరికొక క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రంజానీ 10 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 8 పరుగులు చేసి చాడ్ సూపర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. నక్రానీ 3 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా అసద్ వలా బౌలింగ్లో అతనికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఇక జుమా మియాగి 16 బంతులు ఎదుర్కొని 13 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. కోయసా 16 బంతులు ఎదుర్కొని 7 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక మసాబా పరుగులేమీ చేయకుండా నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఉగాండా 18.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. ఇక పపువా న్యూగినియా బౌలర్లలో అలియోనవో అదేవిధంగా వనువా చెరో 2 వికెట్లు తీస్తే చాడ్ సోపర్
అదేవిధంగా అసద్ వాలా చెరో వికెట్ తీయడం జరిగింది. పపువా న్యూగినియా బౌలర్లు కూడా కట్టుదిట్టంగానే బౌలింగ్ చేశారు. కాకపోతే టార్గెట్ చాలా తక్కువగా ఉండటంతో వీళ్ళు ఎంత పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ లాభం లేకపోయింది. ఉగాండా ఈ వరల్డ్ కప్ చరిత్రలో తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి, అంటే ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా నిలదొక్కుని ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్గా నిలిచి ఉగాండా విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి రియాజత్ అలీషాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో గ్రూప్ సిలో ఉన్న ఉగాండా తొలిసారిగా పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడినటువంటి ఉగాండా ఒక మ్యాచ్లో గెలుపు, ఒక మ్యాచ్లో ఓటమితోటి 2 పాయింట్లు సాధించి ప్రస్తుతం గ్రూప్ సిలో 3వ స్థానంలో ఉంది. ఇక ఉగాండా సూపర్ 8కి వెళ్ళటం అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే మిగతా 3 మ్యాచ్లలో కనీసం 2 మ్యాచ్లలో విజయం సాధించాలి. అది కొంచెం కష్టమే అని చెప్పాలి.